ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో వెంకటేశ్వర హ్యాచరీస్ కంపెనీ నిర్వాహకుల ఆధ్వర్యంలో పోస్టాఫీస్ సెంటర్లో చికెన్ ఎగ్ మేళా నిర్వహించారు. చికెన్ ఫ్రై, కర్రీ 2000 ఎగ్స్ను పంపిణీ చేయడంతో మాంసాహార ప్రియులు క్యూ లైన్ కట్టారు. 70 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే ఎక్కువ ఉడికించడం వలన బర్డ్ ఫ్లూ వైరస్ చనిపోతుందని, ఆ ధైర్యపడకుండా మాంసం తినవచ్చునని తెలియజేశారు. దీంతో చికెన్ గుడ్లు తీసుకోండని జనాలు ఎగబడ్డారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాద సంఘటన స్థలాన్ని నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్లు సందర్శించారు. ప్రమాదం జరిగిన తీరు, ప్రమాదం జరగడానికి గల కారణాలు తదితర వివరాలను అక్కడున్న ఇంజనీర్లను అడిగి తెలుసుకున్నారు. గాయపడ్డ వారికి మెరుగైన చికిత్స అందించాలని వైద్యులకు జిల్లా కలెక్టర్ సూచించారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణంలోని ముతూట్ ఫైనాన్స్లో గోల్డ్ మాల్ వ్యవహారం పోలీసులు బాధితులు ఆశ్రయించారు. దీంతో బాధితులు తెలిపిన వివరాల ప్రకారం సంస్థలో జరిగిన అవకతవకలపై విచారణ జరిపి ఆ సంస్థ గోల్డ్ అప్రైజర్ గోపిపై కేసు నమోదు చేశారు. అనంతరం అతనిని కోర్టులో హాజరుపరిచినట్లు పోలీసులు తెలిపారు. తెలంగాణలో 8 ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. హైదరాబాద్ క్రైమ్ అదనపు కమిషనర్గా విశ్వప్రసాద్, హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్గా జోయల్ డేవిస్, సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్గా గాజారావు భూపాల్ నియమితులయ్యారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి ఉత్తర్వులు విడుదల చేసింది. తెలంగాణలో 8 మంది ఐపీఎస్ బదిలీ ఉత్తర్వులు విడుదల చేసినట్లు సిఎస్ శాంతకుమారి తెలిపారు. గ్రూప్ 2 అభ్యర్థుల వ్యవహారంపై ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఈ గందరగోళానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. ఒకవైపు వాయిదా వేస్తున్నామంటూ చెప్పి మరోవైపు తమ చేతుల్లో లేదని చెప్పడం ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమని మండిపడ్డారు. ఇంత అయోమయం, గందరగోళం ఉన్న ప్రభుత్వాన్ని నేనెప్పుడు చూడలేదంటూ ఎద్దేవా చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. సత్యసాయి నామస్మరణతో సాయి మందిరం మారుమోగుతోంది. 9 రోజులుగా నిర్విరామంగా అతిరుద్ర మహాయజ్ఞం కొనసాగుతుంది. 9వ రోజున మహాలింగానికి వేద పండితులు పంచామృత అభిషేకం, పాలాభిషేకంతో పాటు విభూతి అభిషేకంతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ వేడుకలు తిలకించిన దేశ విదేశీ భక్తులు భక్తి పరవశంతో మునిగిపోయారు. ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటారని రిత్విక్లు పేర్కొన్నారు. 9 రోజులుగా నిర్వహిస్తున్న సత్యసాయి ట్రస్ట్ ఎటువంటి లోటుపాట్లు రాకుండా అన్ని ఏర్పాట్లు చేసింది. తిరుపతి జిల్లాలో గ్రూప్ 2 ఎగ్జామినేషన్స్ జరుగుతున్న పలు కేంద్రాలను జిల్లా హర్షవర్ధన్ తనిఖీ చేశారు. పరీక్ష కేంద్రాల వద్ద భద్రతాపరమైన అంశాలను దృష్టిలో ఉంచుకొని పోలీసులు, విద్యాశాఖ అధికారులకు పలు సూచనలు చేశారు. ఎగ్జామినేషన్కు హాజరవుతున్న విద్యార్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసి ఎగ్జామినేషన్ హాల్కు పంపించమని సిబ్బందిని ఆదేశించారు. ఇక అలాగే పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉందని ఆయన తెలియజేశారు. వనపర్తి కాంగ్రెస్లో నిరువుగప్పిన నిప్పులా ఉన్న వర్గపోరు ఒక్కసారిగా బగ్గుమంది. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముందే ఇరు వర్గాల నాయకులు వ్యవసాయ గోదాం ఎక్కడ నిర్మించాలన్న విషయంతో ఘర్షణకు దిగారు. మొదట గోపాల్పేట మండల కేంద్రంలో నిర్మించాలని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి పట్టుబట్టారు. బుద్దారం గ్రామంలోనే నిర్మిస్తామని వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి అనడంతో చిన్నారెడ్డి వర్గీయులు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మంత్రి జూపల్లి కృష్ణారావు ముందే బాహాబాహికి దిగారు. ఒక దశలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి, ఎమ్మెల్యే మేఘారెడ్డి సైతం ఒకరిపై ఒకరు విరుచుకుపడ్డారు. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు ఇరు వర్గాలను సముదాయించలేక తలలు పట్టుకున్నారు. మేడ్చల్ జిల్లా పేట్ బాషీరాబాద్ పిఎస్ పరిధిలో దారుణం జరిగింది. శ్రీ కృష్ణానగర్ వద్దనున్న నిర్మానుష్య ప్రాంతంలో ఆడుకునేందుకు వెళ్లిన 5 మైనర్లపై గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోల్తో దాడి చేశారు. ఈ ఘటనలో 2 బాలికలకు తీవ్ర గాయాలవగా ఒకరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. అయితే పిల్లలపై ఎవరైనా దాడి చేశారా లేక వారే ఆడుకుంటూ ప్రమాదవశాత్తు నిప్పు పెట్టుకున్నారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మాకు మంచినీళ్లు ఇప్పించండి మహాప్రభో అంటూ విశాఖపట్నం ఆదివాసులు ఆందోళన చేపట్టారు. తరహాలు మారినా, తాతలు మారినా ఆదివాసుల తలరాతలు మారడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 78 ఏళ్ల స్వతంత్ర ఫలితాలు ఆదివాసులకు అందడం లేదని వాపోయారు. వెంటనే అధికారులు స్పందించి తమకు నీళ్లు అందించాలని డిమాండ్ చేశారు. ఆదివాసుల ఆందోళనకు సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వెంకన్న మద్దతు పలికారు.
గిద్దలూరులో చికెన్ షాపులు వెలవెలబోతున్నాయి. బర్డ్ ఫ్లూ వైరస్ కలకలంతో చికెన్ ప్రియులు ఎవరు మాంసాన్ని కొనడానికి ముందుకు రావట్లేదని చికెన్ షాపు యాజమానులు వాపోతున్నారు. బర్డ్ ఫ్లూ వైరల్ కావడంతో చికెన్ అమ్మకాలు భారీగా తగ్గిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం వచ్చినా కూడా అర కేజీ చికెన్ కూడా అమ్మలేకపోయామని చెప్పుకొచ్చారు. చికెన్ దుకాణాలను నష్టాల ఊబిలో నుంచి ప్రభుత్వం ఆదుకోవాలని యజమానులు కోరుతున్నారు. టీడీపీ దివంగత నేత ఎర్రన్నాయుడు జయంతి సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాళులు అర్పించారు. ప్రజాసేవలో తిరుగులేని నిబద్ధత, నిజాయితీ, ఆత్మీయత కలబోసిన నాయకుడు ఎర్రన్నాయుడని కొనియాడారు. 3 దశాబ్దాలకు మించిన రాజకీయ జీవితంలో మచ్చలేని చరిత్రను స్వంతం చేసుకున్న తన ఆత్మీయ నేస్తం ఎర్రన్నాయుడన్నారు. ఎర్రన్నాయుడు జయంతి సందర్భంగా ఆయన సేవలను స్మరించుకుందామని అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఫోన్ చేశారు. ఎస్ఎల్బీసీ సొరంగ మార్గంలో చోటు చేసుకున్న ప్రమాదంపై ఆయన ఆరా తీశారు. ఈ ప్రమాదంలో 2 ఇంజనీర్లు, 2 ఆపరేటర్లు, 4 కూలీలు ఇరుక్కుపోయారు. ఈ క్రమంలో బాధితులను రక్షించేందుకు జరుగుతున్న చర్యలపై రాహుల్ అడిగి తెలుసుకున్నారు. సహాయక సిబ్బంది చేపడుతున్న చర్యలను రాహుల్కు రేవంత్ వివరించారు. కోలీవుడ్ స్టార్ నటుడు అజిత్ కుమార్ కు మరోసారి పెను ప్రమాదం తప్పింది. స్పెయిన్లో జరుగుతున్న రేసింగ్లో ఆయన కారు ప్రమాదానికి గురైంది. దీంతో అజిత్ వాహనం ట్రాఫిక్ పై పల్టీ కొట్టింది. మరో కారును తప్పించే క్రమంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. కాగా ప్రమాదం జరిగిన వెంటనే ఆయన కారులో నుంచి సురక్షితంగా బయటకు రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రసంగించనున్నారు. అనంతరం సభ మరుసటి రోజుకు వాయిదా పడుతుంది. సభ వాయిదా పడిన తర్వాత డిఎసి సమావేశంలో ఎన్ని రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలి, ఏ రోజు ఏ అంశంపై చర్చించాలని ఎజెండాను ఖరారు చేస్తారు. మొత్తం 2 లేదా 3 వారాల పాటు సమావేశాలు జరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగ మార్గంలో ఘోరం జరిగింది. టన్నెల్ లోపల కార్మికులు పనుల్లో నిమగ్నమై ఉన్న సమయంలో 14 కిలోమీటర్ల వద్ద పైకప్పు ఒక్కసారిగా కుప్పకూలింది. ప్రమాదంలో సొరంగం లోపల 8 మంది చిక్కుకోగా పలువురు త్రుటిలో తప్పించుకున్నారు. అయితే సొరంగ మార్గంలో చిక్కుకుపోయిన కార్మికులను బయటకు తెచ్చేందుకు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది లోపలికి వెళ్లొద్దని జిల్లా కలెక్టర్ బాధావత్ సంతోష్ తెలిపారు. త్వరలోనే కార్మికుల పరిస్థితిని వివరిస్తామని ఆయన అన్నారు. వివాదాలు, గందరగోళ పరిస్థితుల మధ్య ఏపీలో గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 175 సెంటర్లలో ఈ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. అయితే ఓ నవవధువు తలపై జీలకర్ర బెల్లంతో పరీక్షలకు హాజరు కావడంతో అందరూ ఆసక్తిగా గమనించారు. తిరుపతిలో పద్మావతి మహిళా డిగ్రీ కళాశాల పరీక్షా కేంద్రంలో ఈ దృశ్యం కనిపించింది. తిరుపతికి చెందిన నమితకు ఈరోజు తెల్లవారుజామున వివాహమైంది. ఉదయాన్నే పరీక్ష ఉండడంతో తలపై జీలకర్ర బెల్లం, పెళ్లి దుస్తులతోనే ఎగ్జామ్ సెంటర్కు వచ్చేసింది. స్నేహితులు, కుటుంబ సభ్యులు ఆమెకు ఆల్ ది బెస్ట్ చెప్పారు. విజయవాడకు చెందిన మన్నెపల్లి లావణ్య ఫిర్యాదుతో అరెస్ట్ అయిన మస్తాన్ సాయి లీలలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. పోలీసులు అతడిని 3 రోజుల పాటు విచారించారు. ఈ సందర్భంగా అతడి హార్డ్ డిస్క్లో మొత్తం 17 ఫోల్డర్లను గుర్తించారు. వాటిని అతడి ముందే తెరిచారు. వాటిలో 505 వీడియోలుండగా అందులో సగానికి పైగా నగ్నంగా ఉన్న యువతులవే కావడం గమనార్హం. అలాగే 6 యువతుల వీడియో కాల్స్ కూడా ఉన్నాయని పోలీసులు తెలిపారు. ఎన్ఈపీపై తమిళనాడు సీఎం స్టాలిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మేం జాతీయ విద్యా విధానం అమలు చేయమని ఆయన తేల్చి చెప్పారు. ఎన్ఈపీ అమలు చేస్తే రాష్ట్రానికి 2,000 కోట్లు వస్తాయని చెబుతున్నారు అని, 10,000 కోట్లు ఇచ్చిన జాతీయ విద్యా విధానం అమలు చేయడాన్ని తాము అంగీకరించమని స్టాలిన్ అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆదిలాబాద్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ అభయహస్తం మొండిహస్తంగా మారిందని ఎద్దేవా చేశారు. ఈ రోజు ఓ ప్రకటన ఇవ్వడం తప్ప 14 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందేమీ లేదని ఆరోపించారు. నిరుద్యోగులు, ఉపాధ్యాయుల సమస్య పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. తెలంగాణలో సమస్యలు పరిష్కారం కావడం లేదన్నారు.
తూర్పుగోదావరి జిల్లాలో అడ్డు అదుపు లేకుండా ఇసుక లారీలు తిరుగుతున్నాయని గ్రామస్తులు అన్నారు. లారీలపై కనీసం బరకాలు కప్పకుండా తిరగడంతో ఇసుక రోడ్లపై పడి ప్రమాదాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే స్థానికుల ఇసుక సమస్యపై బీజేపీ నేతలు స్పందించారు. గ్రామస్తులతో కలిసి గాయత్రి ర్యాంకు వద్ద రోడ్డుపై ఇసుకను ఊడ్చి శుభ్రం చేశారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ వరుస దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తులను పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుండి బంగారం, కొంత నగదును స్వాధీనం చేసుకున్నట్లు మఠంపల్లి ఎస్ఐ బాబు తెలిపారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు చెప్పారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రజల అవసరాల మీద పట్టింపు లేని ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాష్ట్రానికి ఎంతటి నష్టం జరుగుతుందో కళ్ల ముందు కనపడుతుందన్నారు. రాజీ లేని పోరాటం చేసి రాష్ట్రాన్ని సాధించిన బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో తెలంగాణ హక్కులను కేసీఆర్ అప్రమత్తంగా కాపాడగలిగారని హరీష్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ పాలకులు అక్రమంగా సాగర్ నీళ్లు తరలించేందుకు పోతుంటే రేవంత్ సర్కార్ ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. బీసీ రిజర్వేషన్లపై బీజేపీ వైఖరి ఏంటో చెప్పాలని మంత్రి శ్రీధర్ బాబు డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్లపై అసెంబ్లీలో తీర్మానం చేస్తామని, పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ చేస్తారా అని ప్రశ్నించారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిందించేందుకు బీఆర్ఎస్, బీజేపీలు పరస్పరం సహకరించుకుంటున్నాయని విమర్శించారు. అమెరికా ప్రభుత్వం ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ పేరుతో భారతీయ యువకుల్ని జంతువుల్ని వేటాడినట్లుగా వేటాడుతూ వేధిస్తుందని సిపిఐ సీనియర్ నేత నారాయణ ఆరోపించారు. ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ను సమర్థించడం లేదని అధ్యక్షుడు ట్రంప్ ముందే చెప్పారని, అయితే వారి పట్ల క్రూరత్వంతో కూడకుండా మానవతా దృక్పథంతో వ్యవహరించాల్సి ఉందన్నారు. ట్రంప్, భారత ప్రధాని మోడీ భేటీ పిదప కూడా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ పట్ల అమెరికా వేధింపులు కొనసాగడం విచారకరమన్నారు. జమ్మూ కాశ్మీర్లో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ఖాత్రాలోని మాతా వైష్ణోదేవి మందిరం నుంచి ఢిల్లీకి యాత్రికులను తీసుకెళ్తున్న ఓ బస్సు జమ్మూలోని అబ్దుల్లా సమీపంలోని 30 అడుగుల లోతైన లోయలో పడింది. ఈ ఘటనలో బస్సు డ్రైవర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా 17 మందికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు, రెస్క్యూ టీం ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. జమ్మూ బస్టాండ్ నుంచి దాదాపు 8 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం జరిగిందని, మూలమల్పు వద్ద డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో రోడ్డు పక్కనే ఉన్న గుంతలో బస్సు పడిపోయినట్లు పోలీసులు వెల్లడించారు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో మహా కుంభాభిషేకం, మహా సంప్రోక్షణ కార్యక్రమాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి దంపతులు పంచకొండాత్మక మహాపూర్ణాహుతిలో పాల్గొన్నారు. అనంతరం అంతరాలయం మాడవీధుల్లోకి ప్రవేశించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో కార్యకర్తలు హాజరయ్యారు. ఎస్ఎల్బీసీ ప్రమాద ఘటనను బీఆర్ఎస్ పార్టీ రాజకీయం చేస్తోందని ఎమ్మెల్సీ తీర్మాన్ మల్లన్న మండిపడ్డారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద నేనే కుర్చీ వేసుకుని కూర్చుంటా, ఎవడు ఆపుతాడో చూస్తా, టన్నెల్ పూర్తి చేసి శ్రీశైలం నుంచి నీళ్లు తెస్తా అని 2014 ఎలక్షన్ క్యాంపెయిన్ మీటింగ్లో కేసీఆర్ మాట్లాడారని గుర్తు చేశారు. 10 ఏళ్లు అధికారంలో ఉండి పని ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. మీరు ప్రాజెక్టు పని చేసుంటే ఈ ప్రమాదం జరగపోయేదని అభిప్రాయపడ్డారు. ఈ నిర్లక్ష్యం వల్లే ఎస్ఎల్బీసీ ప్రమాదానికి మాజీ సీఎం కేసీఆర్ కారణమయ్యారని ఆరోపించారు. ఇటీవల తెలంగాణలో సంచలనం సృష్టించిన రాజలింగమూర్తి హత్య కేసుపై సస్పెన్స్ వీడింది. 6 బృందాలతో దర్యాప్తు చేసిన భూపాలపల్లి పోలీసులు ఎట్టకేలకు ఈ కేసు మిస్టరీని ఛేదించారు. ఈ హత్య కుట్రలో పాత్రదారులు, సూత్రధారులైన 7గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న మరికొంతమంది నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేబీఆర్ పార్క్ చుట్టూ పెరుగుతున్న ట్రాఫిక్ ను నియంత్రించేందుకు జీహెచ్ఎంసీ భారీ ప్రాజెక్టును ప్రకటించింది. ఈ ప్రాజెక్టు కింద 7 స్టీల్ బ్రిడ్జీలు, 7 అండర్ పాస్లు నిర్మించనున్నారు. మొత్తం 1090 కోట్ల అంచనా వ్యయంతో ఈ పనులను 2 ప్యాకేజీలుగా విభజించారు. హెచ్సిటీ ప్రాజెక్టుతో భాగంగా నగరంలోని పలు ప్రధాన రహదారుల్లో ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు నిర్మాణానికి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోంది. ఇందుకు సంబంధించి జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ విభాగం టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది.
శ్రీశైలం లెఫ్ట్ కెనాల్ ఎస్ఎల్బీసీ సొరంగ మార్గంలో చిక్కుకున్న 8 మంది కార్మికుల పరిస్థితిని మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు సమీక్షిస్తున్నారు. కార్మికుల కోసం ఎన్డీఆర్ఎఫ్, డిఆర్ఎఫ్ బృందాలు లోపలికి వెళ్లినట్టు మంత్రులు తెలిపారు. సొరంగ మార్గంలో బృందాల సెర్చింగ్ కొనసాగుతుందన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో భోగ సముద్రం చెరువులో మహాకుంభమేళ నుంచి తీసుకువచ్చిన జలాలను మంత్రి సవిత కలిపారు. ఈ క్రమంలో పెనుకొండ పట్టణంలో పెద్ద ఎత్తున నీటి కళాశాలలో చెరువు వరకు ఊరేగింపుగా వెళ్లారు. అనంతరం వేద పండితుల మధ్య మంత్రి సవిత జలాలను చెరువులో కలిపారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ మహాకుంభమేళకు వెళ్లలేని భక్తుల సౌకర్యార్థం ఈ కార్యక్రమాన్ని పెనుకొండలో చేపట్టడం హర్షణీయమని అన్నారు. ఈ అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. దుబాయ్లో జరిగిన సన్నిహితుల వివాహ వేడుకలో అక్కినేని అఖిల్ సందడి చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు స్టెప్పులేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. ఇదే వేడుకలో తారక్, ఆయన భార్య లక్ష్మీ ప్రణతి, రామ్ చరణ్ అర్ధాంగి ఉపాసన, అమల, నమ్రత శిరోద్కర్, సితారా తదితరులు కూడా సందడి చేశారు. అన్నమయ్య జిల్లా వీరబల్లి గ్రామంలో ఇసుక అక్రమ రవాణాను గ్రామస్తులు అడ్డుకున్నారు. ఇసుకను అక్రమంగా తరలించడం వల్ల గ్రామ ప్రజలకు నీటి సమస్య ఎక్కువ ఉందని ఆరోపించారు. ఇది ఇలానే కొనసాగితే నీటి కరువు ఏర్పడి ప్రజలు కష్టాలు పడతారని అన్నారు. అంతేకాక ఇక్కడ ఉన్న 100 ఎకరాల పంట భూమి నీటి సరఫరా లేక పంటలు ఎండిపోయి రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పారు. ఇప్పటికైనా అధికారులు, నాయకులు మేల్కొని ఇసుకను అక్రమంగా తరలిస్తున్న వారిపై కఠిన చర్యలు వ్యవహరించాలని, లేకుంటే మేము ఇసుక ట్రాక్టర్లను అడ్డుకుంటామని వీరబల్లి గ్రామ ప్రజలు హెచ్చరించారు. మాజీ సీఎం వైఎస్ జగన్ కు ఉన్న క్రేజ్ సినిమా హీరోలకు కూడా లేదని వైసీపీ నేత కన్నబాబు అన్నారు. ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ గా వైసీపీ నేత కుర్సాల కన్నబాబు నేడు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కన్నబాబు మాట్లాడుతూ, నాకు బాధ్యత అప్పగించిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు ధన్యవాదాలు తెలిపారు. ఈ ప్రాంతంలో నాకు ఎంతో అనుబంధం ఉందన్నారు. ప్రజలను జగన్ మోసం చేయాలంటే సూపర్ 6 కాదు, సూపర్ 60 ఇచ్చేవారు అని ఆరోపించారు. ప్రజలకు ఇచ్చిన మాట కోసం నిలబడే వ్యక్తి వైఎస్ జగన్ అని వ్యాఖ్యానించారు. ప్రజా సమస్యలపై కూటమి సర్కార్ను ప్రశ్నించేందుకే జగన్ అసెంబ్లీకి వస్తున్నారని వైసీపీ నేత వైవి సుబ్బారెడ్డి అన్నారు. చంద్రబాబు పాలనలో అందరూ ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. కూటమి సర్కార్ ప్రజా సమస్యలను గాలి కొదిలేసిందని అన్నారు. రైతుల సమస్యలు పట్టించుకోవడం లేదని తెలిపారు. వైసీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆరోపించారు. జగన్ కు భద్రత కల్పించకపోవడం దారుణమని ధ్వజమెత్తారు. వీటన్నింటిపై జగన్ అసెంబ్లీలో ప్రశ్నిస్తారని ఆయన పేర్కొన్నారు. ధరలపై మిరప రైతులు ఆందోళన చెందాల్సిన పని లేదని, వారిని ఆదుకునేందుకు ప్రయత్నిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు భరోసా ఇచ్చారు. మార్కెట్ జోక్యం పథకం కింద సాయం అందించేందుకు కేంద్రం ముందుకొచ్చిందన్నారు. నష్టపోయిన ప్రతి రైతుకు సాయం అందించాలన్నదే తమ తాపత్రయమని తెలిపారు. పన్నెండు వేతన సంఘం ఏర్పాటు చేసే విధంగా ప్రభుత్వంతో పోరాడతాను అని పీడీఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి లక్ష్మణరావు అన్నారు. నవంబర్ 26న డీఎస్పీ ద్వారా ఉద్యోగాలు కల్పిస్తామని కూటమి మోసం చేసిందని మండిపడ్డారు. ఆస్కార్ విధానం రద్దు చేసి ఏజెన్సీలకు అప్పగించడం విరుద్ధమని విమర్శించారు. అలాగే గ్రాడ్యుయేషన్ ఎన్నికలకు రాజకీయ నాయకులను బరిలోకి దించుతామన్నారని ఆయన ఆరోపించారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో అక్రమ కర్ణాటక మద్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. మంత్రాలయం మండలం మాధవరం చెక్పోస్ట్ దగ్గర వాహన తనిఖీ చేస్తుండగా 3 వ్యక్తులు కర్ణాటక మద్యాన్ని అక్రమంగా తరలించడాన్ని గుర్తించామని సిఐ చంద్రశేఖర్ నాయుడు తెలిపారు. వారి వద్ద నుంచి 30 బాక్సుల ఒరిజినల్ చాయిస్ విస్కీ టెట్రా ప్యాకెట్ స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించామని సిఐ తెలిపారు. కర్నూలు జిల్లా మున్సిపల్ కార్యాలయంలో ఎమ్మెల్యే జె నాగేశ్వర్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. మార్చి 5 నుంచి నియోజకవర్గంలో జరిగే శ్రీ రామలింగేశ్వర స్వామి క్షేత్రంలో శివరాత్రి ఉత్సవాల గురించి అధికారులతో మాట్లాడారు. ఉత్సవాలను భారీ భద్రతతో నిర్వహించాలని సూచించారు. ఏ ఒక్కరికి అసౌకర్యం కలగకుండా త్రాగునీరు, శానిటేషన్, విద్యుత్ సరఫరా జరిగేలా చూడాలన్నారు.